హాయ్ అండి, వెల్కమ్ టు వేదాస్ వరల్డ్. ఈరోజు కాజు కర్రీ తయారీ విధానం తెలుసుకుందామండి. ఓ బాండీ తీసుకొని బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కాజు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీలో క్రంచీగా ఉంటాయి, బాగుంటుంది, పంట కింద నలుగుతూ ఉంటాయి. గోల్డెన్ కలర్లో రాగానే తీసేస్తున్నానండి. ఇప్పుడు టమాటా ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ మీద షాజీరా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. షాజీరా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ కర్రీ పూరి, చపాతీ, పుల్కా అన్నిట్లోనూ టేస్టీగా ఉంటుందండి. తక్కువ మసాలాలతో ఇంట్లో చేసుకున్న ఫుడ్ కాబట్టి పొట్ట లైట్గా ఉంటుంది. ఇలా గోల్డెన్ కలర్ రంగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకున్నానండి. చిటికెడు పసుపు, జీడిపప్పు పొడి, ఎండు కొబ్బరి, పల్లీల పొడి వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ కారం కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ తిప్పుతున్నానండి, కింద అడుగంటకుండా. ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. ఈ విధంగా పేస్ట్ లాగా రాగానే మన జీడిపప్పులు వేసుకోవడమేనండి. కాజు మసాలా కర్రీ రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.